హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కోర్టులో జడ్జ్ భూమి శరత్ చంద్ర గార్ల డిఎన్ఏ రిపోర్ట్ చూశాక ఇలా అనౌన్స్ చేస్తూ ఉంటాడు. ఈ రిపోర్ట్ ప్రకారం భూమి శరత్ చంద్ర గారి కూతురు, ఆ ఇంటి వారసురాలు అని అనౌన్స్ చేస్తాడు. దాంతో అందరూ సంబరపడిపోతూ ఉండగా అపూర్వ షాక్ అవుతుంది. కానీ గగన్ మాత్రం అపూర్వాని చూసి కన్నింగా నవ్వుకుంటూ ఉంటాడు. ఇక జడ్జ్ ఇలా చెప్తూ ఉంటాడు, ఈ రిపోర్ట్ ప్రకారం తను ఏ నేరం చెయ్యలేదని, తను నిర్దోషిగా ప్రూవ్ అయింది, తన మీద వేసిన కేసు కూడా కొట్టివేయబడింది అని జడ్జ్ తీర్పు ఇవ్వగానే అందరూ సంతోషపడుతూ ఉంటారు. ఇక భూమిని శారద గుండెలకి హద్దుకుంటుంది. ఆ తర్వాత మీరా కూడా గుండెలకి హద్దుకుంటుంది. కేపీ చెర్రీ చాలా సంతోషపడుతూ ఉండగా గగన్ మాత్రం సైలెంట్గా ఉండిపోతాడు. ఇక మీరా ఆ భూమిని గుండెలకు హద్దుకొని చెర్రీని ఒక చేత, భూమిని మరొక చేత పట్టుకొని, పదమ్మ భూమి, ఇకపై నువ్వు వేరే వాళ్ళ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు, మన ఇంటికి వెళ్ళిపోదాం పద, ఇక వేరే వాళ్ళ ఇంట్లో ఉండాల్సిన అవసరం నీకు లేదు అని మీరా భూమి చేయిని పట్టుకొని లాగుతూ ఉండగా భూమి మరో చేయిని పట్టుకొని శారద లాగుతూ ఇలా అంటూ ఉంటుంది, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దమ్మా, ఎవరింటికి వెళ్ళొద్దు అని శారద అంటూ ఉండగా గగన్ కూడా ఆశ్చర్యంగా శారద వైపు చూస్తూ ఉంటాడు. ఇప్పుడు భూమి నిర్ణయం ఎటువైపు? మీరాతో వెళ్ళి గగన్ మనసుని గాయపరుస్తుందా, శారదతో వెళ్తుందా, తన ప్రేమని గెలిపించుకుంటుందా? భూమి ఎవరి కోడలిగా వెళ్ళాలి అనుకుంటుంది? మీరా కోడలిగానా, శారదా కోడలిగానా? ఇప్పుడు అపూర్వ రియాక్షన్ ఏంటి? గగన్ భూమి ప్రేమని అర్థం చేసుకుంటాడా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.